నీ అమ్మ నువ్వు ఎందుకు వచ్చినా అసలు నీ అమ్మ నువ్వు పిలిచి వచ్చేస్తాను నీతో మాట్లాడతా వీడుంటే నేను అసలు వచ్చేదాన్నే కాదు వీడా నీ అమ్మ మొగుడికి రెస్పెక్ట్ నీ అమ్మ లంచ మొహతాన్ అయిపోయినాడు నీ అమ్మ లంచ ఇంకోసారి నన్ను తీసుకొస్తే బాగోదు నీకు అది నా దగ్గరికి రావద్దు ఎన్ని సంవత్సరాల నుంచి ఏమో మొగుడు అంటావు మళ్ళీ ఏమో కొట్టకూడదు అంటావు ఎందుకు కొట్టకూడదు చేసే పనులు ఎట్లుంటాయి నువ్వు చేసే దరిద్రం పనులు ఎట్లుంటాయి నీ అమ్మ నీ అబ్బాయి బతుకాడు బతుకుతావు నీ అమ్మ నువ్వు నీ అమ్మ మామూలు కాళ్ళు పడుకుంటా నీ అమ్మ నువ్వు అక్షరం లేదా నీ అమ్మని మీ అబ్బాయి అడుగు చెప్తారు అక్షరం లేదా నన్ను అడుగుతావేంటి నీ అబ్బ నాకు ఎందుకు ఇచ్చిండే అసలు నీ అబ్బా నీ అబ్బ నాకు ఎందుకు ఇచ్చేసిండే అసలు నీ అబ్బా నేను జీవితం నీ అబ్బదే నేను నరకం పడుతున్నా సుఖంగానే నన్ను చేసుకున్నందుకు నీ అమ్మ సుఖంగానే ఉండవు నేను మట్ట కూర్చుపోయినా నేను మామూలుగా మట్టు కూడా లేదు నేను తెలుసా నేను ఏమో ఒకటే పచ్చి ఇచ్చాను అమ్మ నిన్ను మనుషులు కొడుతున్నాను అమ్మ నిన్ను సంవత్సరం నుంచి ఒకరు ఉంటావు మొగుడు పెట్టుకొని అక్కడ బతుకుతా ఉండవు నాకు వచ్చిన కోర్సు నాకు వచ్చే జీతం ఉంటాను అమ్మ నలుగురు సాగొచ్చు నేను వచ్చే జీతం నలుగురు సాగొచ్చు నీ అమ్మ ఏదో పల్లామో బాగా చూసుకోవచ్చు అని వచ్చినా నేను నీ అమ్మ నిందా కొడతాంటే నీ అమ్మ నువ్వు ఈ అమ్మ దరిద్ర మొఖంతో ఎందుకు చేసుకున్నానో ఏమో తెలియదు నాకు పెళ్లి ఆ పెళ్లి చేసుకున్నప్పుడు సుఖమే లేదు ఆ పెళ్లి కాలేజ్ చదువుకుంటా అని చెప్పింది కాలేజీ పంపిస్తే ఇప్పుడు ఏమీ లేదు ఇంటికి ఎప్పుడో ఒక 6 నెలలకు ఒకసారి వస్తుంది అది ఏదో ఊరికి వచ్చిపోద్ది అంతేగాని ఏదో మొగుడు చూడాలి ఇష్టమేమో లేదు నేను కొద్దిగా సిన్సియర్గా ప్రేమించి ఏం సుఖమో ఏమీ లేదు ఏం బతుకో అర్థమవుతలేదు. ఓకే అన్న మా టీం అయితే పంపించానన్న వాళ్ళు వచ్చిన తర్వాత ఎందుకంటే మనం పోయి మాట్లాడేదానికి లేడీస్ పోయి మాట్లాడడానికి బాగుంటుంది అందుకని మా టీంని అయితే పంపించాను. వాళ్ళు వచ్చిన తర్వాత అమ్మాయిని అయితే తీసుకొస్తామని చెప్పారు ఫోన్ అయితే చేశారు నేను అందుకే నేను పిలిపించింది. వాళ్ళు వచ్చిన తర్వాత ఏంది అమ్మాయి ఉంటుందా ఉండదా వాళ్ళ నాన్నతో ఏంది వాళ్ళ నాన్న వాళ్ళకి కూడా ఇష్టం లేదు అసలు పెళ్ళి అనేది ఉందా లేదా డైవర్స్ తీస్తారు అనేది మనం మాట్లాడిన తర్వాత అమ్మాయి ఒపీనియన్ తెలుస్తుంది మనకు. ఓకే ఆయన ఏమవుతాడు నీకమ్మా? మా హస్బెండ్. మీరు ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నేను హైదరాబాద్లో. ఆయన ఎక్కడున్నాడు? ఏ ఊర్లో ఉన్నాడు? మరి నీకు పెళ్లి చేసుకున్నప్పుడు హస్బెండ్ కా ఉండాలి నువ్వు ఇక్కడ హైదరాబాద్లో ఉండాలి? నేను చదువు కోసం కోర్స్ కోసం వెళ్ళిన ఆయనకి చెప్పా నేను పోయినా బయటకి. పోయినావమ్మా? ఎన్ని సంవత్సరాలు అవుతుంది పోయి? నేను పోయి సంవత్సరం అవుతుంది. మరి పెళ్ళి 1 year అయింది నీకు? అయ్యింది. మొగుడు వదిలేసిపోయి హాస్టల్లో ఉండవు. నేను ఆయనకి చెప్పే పోయినా. నువ్వు పోయినావమ్మా? పోయి నువ్వు చెప్పలేదని చెప్తా లేదు సంవత్సరం అయితే వదిలేసి రావచ్చు కదా. నేను వస్తున్నా కదా మధ్యలో వచ్చి మాట్లాడుతున్నా కదా కాల్ చేస్తున్నా మధ్యలో వచ్చిపోయేదానికి ఏంది ఇది హాస్టల్? నేను చదువుకుంటున్నా. చదువుకున్నప్పుడు మీ ఇంటికి చెప్పాలి నాకు పెళ్లి చేయొద్దని. నేను చెప్పినా ఏమని మీ ఇంట్లో కూడా చెప్పాలా? ఇష్టం లేదని. మరి ఎందుకు చేసుకున్నావు? నా జీవితం పోయింది కదా. నా జీవితం కూడా పోయింది మధ్యలో నీ వల్ల. నా చదువు ఆపేసిండ్రుగా. చదువు నిజమే నువ్వు చెప్పాలి కాదమ్మా చెప్పాలి ఎవరు చెప్పుకుంటే నా లైఫ్ స్పాయిల్ అయిపోయింది కదా. ఇప్పుడు నీ వల్ల నా మధ్యలో ఇష్టం లేదు. నేను చెప్పిన మా అమ్మ వాళ్ళకి నాకు ఇష్టం లేదు నేను చేసుకోనంటే చేసుకో తను చదివిస్తాడని చెప్పారు. చదివిస్తాడు? ఎన్ని సంవత్సరాలు? నెల 2 నెలలు 3 నెలలు చదువుకుంటే అప్పటి వరకు చదివించాలా? ఏం చదివించాలా? మీ అమ్మ మరి తాళి కట్టినావుగా చదివించాలా? అన్ని ఒప్పుకొని మ్యారేజ్ వదిలేసాయి కాదు. నువ్వు చదువుకుంటప్పుడు వాళ్ళ ఇంటికాడ ఉండి చదువుకోవాలి కదా. నాకు హైదరాబాద్ లో కోర్స్ వచ్చింది. నేను కలవడానికి ఇక్కడ నాకు వచ్చే జీతంలో సరిపోద్ది నువ్వు ఆరామ్ ఇంట్లో ఉండొచ్చు. నువ్వు కోర్స్ ఇప్పుడే మానేయచ్చు. నేను మానను. నువ్వు మాట్లాడే చాలా రాంగ్. సరే నువ్వు ఇంట్లోనే ఇంకొక అమ్మాయి చేసుకుంటా నేను ఉంటావు. నేను మానను. నువ్వు ఇంట్లోనే ఇంకొక అమ్మాయి చేసుకుని కాపురం చేసుకుంటావు. ఇప్పుడు నీకు నచ్చకపోతే మీ అమ్మ నాన్నకు చెప్పి నాకు పెళ్లి వద్దు నేను చదువుతాను నేను జాబ్ కొడతాను ఫస్ట్ లోనే ఉండాలమ్మా. నువ్వు పెళ్లి చేసుకుంటా చదివిపిస్తాడు. భార్య ఇష్టపడిందని 2 సంవత్సరాలు 2 నెలల దాకా ఇష్టపడి ఉన్నాడు చేపించాడు. ఇప్పుడు 2 సంవత్సరాలు నీకు చదువుతానే ఉండవు నువ్వు జాబ్ చేస్తానే ఉండవు. ఏం జాబ్ వచ్చింది చెప్పు? నేను చెప్పాను ఇంట్లో పెళ్లి వద్దు నాకు అబ్బాయి ఇష్టం లేదు అంటే నాకు చదువు ఉంది కోర్స్ కి నేను వెళ్తానంటే మా ఇంట్లో ఒప్పించి చేసుకున్నాడు తను. నేను చదివిస్తానని చెప్పినావు అసలు ఆయనకి. నేను ఒప్పించిన నువ్వు ఒక మాట చెప్పొచ్చు కదా. పెళ్లి చేసుకున్నప్పుడు నాకు ఇష్టం లేదని ఒక మాట నువ్వు చెప్పు ఉంటే సరే సరే నువ్వు చెప్పినట్టే అమ్మా. ఇప్పుడు ఆయన జీవితం ఏం చెప్పు? నువ్వు కోర్సుకి వెళ్ళిపోయినావు మీ ఇంట్లో వాళ్ళు బాగున్నారు బిడ్డకి పెళ్లి చేసి పంపించేశారు. ఈయనకి ఏం చెప్పుకోవాలి ఊర్లో? నీ భార్య ఏదంటే
చెప్పు. తను చదివించుకుంటున్నాడని చెప్పుకుంటే తనకే ఎన్ని మంచిది సంవత్సరాలు కదా. చదివిస్తారు? ఎన్ని సంవత్సరమైంది నేను అయింది వెళ్ళి సంవత్సరం అయింది నేను సంవత్సరం అంటే ఒక అబ్బాయి భార్య వదిలేసి ఏరే దగ్గర మొగుడిని వదిలేసి ఏరే అమ్మాయి వైఫ్ అనే అమ్మాయి ఏరే దగ్గర ఉన్నదంటే ఎట్లా తెలుసా విలేజ్ లో చెప్పు. ఉండదే ఏరవడితే లేచిపోయింది అంటారు. అర్థమవుతుందా? అర్థమైందన్నా మరి నా చదువు ఆపేసుకున్నా మధ్యలో ఆయన కోసం. ఎన్ని సంవత్సరాలు చేస్తావు చదువు? నేను 3 సంవత్సరాలు నా చదువు అని చెప్పా. నీకు తినడానికి అన్నం లేదు, పెట్టలేదు, పెట్టడం లేదు. అన్ని ఉన్నాయి. మరి ఎందుకు చదివింది నేను ఇంకా? నాకు చదువు ఇప్పుడు ఒక హస్బెండ్ పెళ్లి, ఒక అబ్బాయిని పెళ్లి చేసుకున్నప్పుడు అతని నిర్ణయం ప్రకారం పోవాలా. నీ ఇష్టం వచ్చినట్టు ఆడితే కుదరదు. నాకు మీ అమ్మా నాన్నలు కాదు భర్త అనేవాడు. భార్య ఇష్టపడిందని ఇన్ని రోజులు సపోర్ట్ చేసినాడు, కానీ సెట్ కానప్పుడు కొన్ని వదులుకొని రావాలా. నువ్వేందంటే సపోర్ట్ ఇచ్చినాడు అనేసి నువ్వు హాస్టల్లో కూర్చొని నీకు నచ్చినట్టు చేస్తావంటే కాల్ చేస్తున్నా కదన్నా. పెళ్లి అయింది అనుకుంటున్నావు, అవ్వలేదు అనుకుంటున్నా, నాకు అర్థం నాకు అయ్యింది, నాకు తెలుసు. నేను ఆయనకి చెప్పా కదా బయటకు వచ్చాను. ఉంటే బాగుంటుందా కాల్తో మాట్లాడుతుంటే బాగుంటుంది? ఎప్పుడు కాలేనా? ఇప్పుడు వచ్చి ఉండు మరి నా దగ్గర. డిస్టర్బ్ అవుతుందన్నా ఫ్రెండ్స్ తో ఈయనమ్మా ఆయన నీ దగ్గరకు వస్తుంటే నాకు డిస్టర్బ్ అంటివి. మా ఇంటికాడ చదువుకో అంటే అక్కడ నేను ఉన్నాను విలేజ్ లో అంటివి. ఉండనని చెప్పాను. మరి పెళ్లి మాత్రం చేసుకున్నావు, కానీ పోతే పోయిందమ్మా నాకు సెట్ కాదు డైవర్స్ అంటే అది ఈయనంటున్నావు. ఆయనకి నేను డైవర్స్ ఇవ్వను. ఏం చేసుకుంటా చేసుకోమని. నువ్వు మాట్లాడేది ఎట్టుందో తెలుసా? నాకు తెలుస్తుంది ఎట్లున్నదని. చదువుకోండావు నువ్వు, కనీసం తప్పని పెట్టలేదు నీకు. నాకు తప్పు అనిపించినా రైట్ అనిపించినా నా చదువు నాకు ఇంపార్టెంట్. నేను చదువుకోవాలా. ఇప్పుడు ఏం కావాలా? ఏదైనా చేసుకోవాలా. వయసు ఎంత తెలుసా? పెళ్లి చేసుకుని ఇన్ని రోజులు భార్యని పక్కన పెట్టేసి ఆయనకి రేపు పిల్లలు పుట్టాలా, వాళ్ళ జీవితం మంచిగా ఉండాలని వాళ్ళ కుటుంబం ఆశ పెట్టుకుంటారా? ఆశపడతాను. నేను రానట్లేదు కదన్నా. నా చదువు అయిపోతే నేనే వస్తా. నువ్వు ఫస్ట్ లో పెళ్లి చేసుకున్నప్పుడు ఎన్ని నెలలు అని చెప్పావు చదువు? 3 నెలలు. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది? సంవత్సరం అయింది. దాడుతా ఉంది. నువ్వు చదువుతానే ఉండు, ఆయన ఇంటికాడే ఉంటాడు. అవునన్నా మరి కోర్సు చేస్తానే ఉంటారు. ఏ కోర్సు ట్రైనింగ్ అవుతున్నా. అవుతానే ఉండవు 2 సంవత్సరాల నుంచి. మరి అవ్వాలి. అది ఎంత వరకు వెళ్తే అంతవరకు. అలాంటప్పుడు మీ ఇంటి తల్లిదండ్రులకు చెప్పి నేను పోలీస్ అవ్వాలా, కోర్సు చేయాలా, నాకు పెళ్లిళ్ళు వద్దు, నేను డిస్టర్బ్ అవుతాను, ఆడే ఉండాలా. వాడు జీవితం నాశనం చేస్తే ఏం కావాలి? ఇప్పుడు నేను చెప్పినా అన్న మనశ్శాంతి లేదు, ఏమి లేదు. ఎందుకు పెళ్లి చేసుకున్నానని ఇప్పుడు అనిపిస్తావు. ఎంతో మంది పెళ్లి చేసుకున్నావు. నిన్నెవడు చేసుకోమన్నాడు? ఇంట్లో చెప్పుకోవచ్చుగా. ఎందుకు చేసుకుంటారు? పద్దలు ఫోర్ చేస్తే చేసుకుంటారు. మరి నీలాగా చెప్పకుండా చేసుకోలేదు. 2 పక్కల ఇష్టం అని చెప్పే చేసుకున్నాను నేను. ఇప్పుడు నువ్వు ఇలా చేస్తావు నాకు తెలీదు. మరి నువ్వు ఇలా రివర్స్ అవుతావని నేను అనుకోలా. అయిపోద్ది అనుకున్నా. మరి రోజు రోజుకి నాకు ఒక లాగా అయిపోతుంది. మైండ్ లో ఏం చేయాలి నాకే అర్థమవుతా లేదు. నీకు ఫోన్ చేసి ఎన్నిసార్లు వచ్చి మానేసి అంటే మానేస్తా లేదు. నువ్వు ఏం చేయాలి? వర్క్ లో ఉంటా, ఫోన్ ఎలా లిఫ్ట్ చేస్తా? కట్టుకున్న భర్త కన్నా వర్క్ లో ఎంత ఇంపార్టెంట్ కాదు, అర్థమవుతుందా? జీవితం అయినప్పుడు పెళ్లి అయినప్పుడు కొన్ని ఇష్టాలు కష్టాలు అన్ని వదులుకొనేసి. దేని పిలిపించిండ్రు నన్ను? దేనికి పిలిపించారు కాదు, నేను ఇంకా ఆయన హస్బెండ్ ఉన్నాడు కాబట్టి నేనేం అనలేకపోతున్నా. నా కోపం వచ్చిందని మంచిది ఉండదు. పెళ్లి చేసుకున్నప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు ఆయనతో ఉంటావా, డైవర్స్ ఇస్తావా? 2 డైవర్స్ వాడినంత ఆడితే కుదరదాడా? డైవర్స్ ఏం చేసుకుంటారు చేసుకోమని. నేను చేసే చూపిస్తాను మళ్ళీ. మీ అమ్మా నాన్న కాదు నువ్వు చెప్పిన దానికంతా తల ఊపడానికి. సరే చేయండి. ఏం చేస్తా అట్లా ఏంది? నేను చూస్తాను ఏం చేస్తాను. చదువుకున్న బుర్ర లేదు అసలు. అవును నీకుంది కదా, నాకు ఉండడానికి. ఉండేవాడు అయితే ఇంతవరకు నువ్వు తీసుకురావు. ఇంతమందిని తీసుకురావు నువ్వు. నేనేమి తీసుకురాలా, నీ ఒపీనియన్ అడగడానికి తీసుకొచ్చాను. నా చదువు అయితే వస్తా. ఏం చేసుకుంటారో చేసుకోండి. ఎప్పటికవుతా చదువు? నాకు ఇంకా 3 నెలలు పట్టింది. 3 నెలల తర్వాత రాకపోతే వస్తా. రానా నేను చెప్పట్లేదు కదా. రాకపోతే అప్పుడు మీ ఇష్టం. ఏం చేయాలి? నేను చదువుకుంటానంటే ఆయన ఇష్టం. ఆయన ఏం చేసుకున్నా నేను దేనికి ఒప్పుకుంటాను. నువ్వు ఇప్పుడు చదువుకుంటా, ఇప్పుడు నాకు చదువు కావాలని అంటున్నావు కదా. కావాలి చెప్తున్నా కదా. మాట్లాడే మాత్రం తప్పను. మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి నాకు అతనితో డైవర్స్ ఇప్పియండి, నేను చేసుకుని. చదువు కావాలా నీకు? తిట్టాలి అర్థమవుతలేదు, మా కొట్టాలి అర్థమవుతలేదు. కొట్టు. ఏం కొడతావు? నిన్ను కొట్టినాడే నేను కొట్టుకున్నావు ఒకటే. మరి కొట్టుకో నిన్నే అయితే. ఆయన ఎంత జరిగిన అసలు నిజం చెప్పాలంటే వాళ్ళ తప్పమ్మా. వాళ్ళు చదువుకున్న బిడ్డ ఇంటికి వచ్చిందనేసి ఒక ముదుగారంగా చూసుకున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఏమో మొగుడు అంటావు, మళ్ళీ ఏమో కొట్టకూడదు అంటావు. చేసే పనులట్టుండే, నువ్వు చేసే దొరికిన పనులట్టుండే. నీ అమ్మ నీ అబ్బాయి అర్థమవుతలేదు. బతుకాడు బతుకుతా ఉండే నీ అమ్మ. నువ్వు మామూలు కాళ్ళు పట్టుకుంటాను అమ్మ నన్ను.
నన్ను కొట్టడానికి కొట్టడానికి అందుకే నన్ను అక్షరం లేదా నీ అమ్మని లేదు. మీ నన్ను మీ అందుకే అమ్మ మీ చేసుకున్నావు. మీ అబ్బని అడుగు చెప్తారు నీ అక్షరం లేదా అబ్బని అని అడుక్కోపో, నన్ను అడుగుతావేంటి? నీ అబ్బ నాకు ఎందుకు ఇచ్చిండే అసలు నీ అబ్బ నీ అబ్బ నాకు ఎందుకు ఇచ్చేసిండే అసలు నీ అబ్బ నేను జీవితం నీ అబ్బదే నేను నరకం పడుతున్నా. ఏం చేసుకున్నందుకు నువ్వు సుఖంగానే నన్ను చేసుకున్నందుకు నీ అమ్మ నువ్వు సుఖంగానే ఉండవు నేను మట్ట కూర్చుపోయినా నేను మామూలుగా మట్టు కూడా లేదు నేను తెలుసా నేను అమ్మని అన్నావు అంటే ఊరుకో. ఏమో ఒకటే పచ్చి ఇచ్చాను అమ్మ నిన్ను ఏమో మనుషులు కొడుతున్నాను అమ్మ నిన్ను నిన్ను మనిషి అంటారా? నీదో బతుకు. సంవత్సరం నుంచి అక్కడ ఉంటావు ముగ్గులు పెట్టుకొని ఎడ బతుకుతా ఉండవు నా బస్సులో కోర్సు నాకు వచ్చే జీతం ఉంటాను అమ్మ నలుగురు సాగొచ్చు నేను నీకు ఎట్లనా రాదు, రోడ్డు మీద నాకు వచ్చే జీతం నలుగురు నేను సాగొచ్చు అమ్మ ఏదో పల్లామో బాగా చూసుకోవచ్చు అని వచ్చినా నేను చేసుకుందాం నువ్వు చూసుకుంటావా? నా చదువుకు నువ్వు కడుతున్నావు పైసలు. కట్టలేదా నాకేమో నేను నువ్వే కట్టాలంటావు కదా నువ్వే కట్టాలంటావు మళ్ళీ మీ అమ్మ ఒక కట్టాలంటే నెల కట్టావు, 3 నెలలు మమ్మల్ని కట్టారు, సంవత్సరం అంతా తర్వాత నేను కట్టా. నిన్ను నేను దాచుకున్న పైసలు మా మమ్మీ డాడీ ఇస్తే నేను కట్టుకున్నా. నీకు ఫోన్ అది కాదు నువ్వు పోలీస్ గా ఉండాలంటే నన్ను చేసుకొని నన్ను ఎందుకు చంపాలి నువ్వు ఇప్పుడు నేను చంపేసాను. మాట్లాడాలి అవసరమే లేదు నాకు మాట్లాడుకో మానే మరి ఫోన్ ఎందుకు మరి ఇది తాగినట్టు కదా అది మర్చిపోలేం కదా మెమరీస్ కదా అది డైలీ ఎందుకు ఫోన్ చేస్తున్నావు? ఉండు నేను ఏమో పెళ్ళమని ఫోన్ చేస్తాను నీకు ఎందుకు ఫోన్ చేస్తాను నేను చేయకు. దూకడా ఆయన కట్టుకున్న భర్తమ్మా దూకడా ఇంకా సంవత్సరం అయింది వదిలేసి వెళ్ళిపోయి కోపంలో మాట్లాడుతున్నాడు నువ్వు ఎందుకు ఆయన మీద ర్యాష్ అవుతున్నావు నా మీదకి ఎందుకు వస్తున్నాడు అన్న కొట్టడానికి? చేసిన తప్పు లేదా? తప్పు అయితే నేను ఆయనకి చెప్పకుండా గడప దాటితే అనాలి. నేను చెప్పా కదా గడప? గడప దాటావు కదా గడప already. కాదు. నేను ఆయనకి చెప్పే వెళ్ళాను. నువ్వు గడప కాదమ్మా అలా రాష్ట్రం దాటేసి వచ్చేసి విడాకులు ఇచ్చిన వాళ్ళే దూరంగా ఉండేది ఆయన చెప్పే వెళ్ళి పాపం చేసేవాళ్ళు చదువుకుంటా కాదు అమ్మని కూడా చెప్పాడు కదా. నిన్ను కట్టుకున్న భార్య ఒక స్థాయి వస్తే మనకు వాల్యూ ఉంటదని ఒక 3 నెలలు చెప్పాడు పేషెన్స్ ఉంటుంది అందరికి పేషెంట్ తప్పైనాక భార్యను కూడా చూడరు అర్థమైందా చూడద్దని నిన్ను ఎవడు అనలేదు. నువ్వు ఇట్లా మాట్లాడుతూ ఉంటే ఇంకా నువ్వు కాపురం ఏం చేస్తావు నువ్వు ఇంకా? నన్ను చూడాల్సిన అవసరం లేదు. సరే నువ్వు 3 నెలలు కాస్త సంవత్సరం అయింది ఇప్పుడు నువ్వు ఆయన మీద రివర్స్ అవుతున్నావు మామూలుగా కాదు ఉన్నమ్మా నాకు ఓపెన్ గా చెప్పమ్మా నీకు నీ ఇష్టం లేకపోతే నువ్వు వేరే మ్యారేజ్ చేసుకుంటావు డైవర్స్ ఇచ్చమ్మా నీ నేను గొడవలు డైవర్స్ అయితే ఏమన్నా ఏం చేసుకుంటారు? ఎట్లా ఈ నీడు పెట్టేసి ఇంకొకరితో తిరుగుతావా ఆయన చూసాడా? మీరు చూసారా? ఇప్పుడు చూడాలి మరి భర్త ఎందుకు వద్దన్నావు నాకు రోజు అయ్యాక నేను వస్తా అని చెప్పా. ఎప్పుడు అవుతాయి నీ కోర్సు నాకు ఇంకా 3 నెలలు టైం ఉంది. సరే భర్తగా ఆయనకి నీ కోర్సు ఇష్టం లే నువ్వు ఉంటావా డైవర్స్ ఇస్తావా నువ్వు నా చదువు ఆయన చెప్పినట్టు విను. నా చదువు తర్వాతే డ్రైవర్స్ ఒకటి ఇయ్యొద్దు రెండు ఒకటి చెయ్యి నేను చెప్పేది విను. నిన్ను ఆయన పెళ్లి చేసుకున్నాడు ఆయనకి నచ్చినట్టు నువ్వు ప్రవర్తించాలి పర్లా అని మమ్మల్ని ఇంట్లో ఉంటా. ఎగ్జాంపుల్ చెప్తాను ఎన్ని రోజులు అదేటప్పుడు ఎందుకు పెళ్లి చేసుకునేది మంటపము మళ్ళీ తాళి ఎన్ని బొంగు ఎన్ని అవసరమా ఇంకా నువ్వు చేసుకున్నావు. నిన్నేమైనా కొట్టాడా తిట్టాడు ఆయన నన్ను కొట్టలేదు తిట్టలేదు. కాపురానికి రమ్మన్నాడు నేను చదువు అయ్యాక వస్తానన్నా. ఏందమ్మా నువ్వు నువ్వు చదివినాక నువ్వు ఎలా వస్తావు? నీ నీ వయసు ఎంత? సంతానం ఎలా ఉంటుంది నీ ఇంకా? వయసు ఎంత ఆయన వయసు ఎంత పెళ్లి చేసుకుని పిల్లలకి అలా లక్ష్యంగా ఉన్నామని లేదు మీకు లేదు. నువ్వు చదువు 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 అని చదువు పోతానే అయ్యాకే. ఉన్నది ఆఫీస్ లో ఇంకా మెట్లు 3 వేసుకుంటూ నెలలు నా వేసుకోవాలి చదువు అసలు అయితే నేనే వస్తాను. అమ్మా ఇప్పుడు చెప్పినట్టు 3 నెలలు పోయేసి సంవత్సరం అయింది అవునండి ఇంకా 3 నెలలు చూడండి వస్తానంటున్నాను తర్వాత కదా. నాకు జాబ్ చెప్పి మాటలు చెప్పి 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 తలకాయ పోతాం తప్పితే ఇంకేం లేదన్నా ఇంకా ఒకే మాట నువ్వు ఎంత చెప్పినా అంతే దీని బతుకు అవును, అదే మారుతుంది మాట. ఒకే ఏం మాట చేసుకుంటారు? నేనే డ్రైవర్ చేయాలి ఏం డ్రైవర్ చేయదు చేసుకుంటారు? నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారు, లవర్ ఉన్నారని మీరు అంటున్నారు. మీరు చూసి నాకు ప్రూఫ్ ఇప్పిస్తే నేను ఆయనకి డైవర్స్ ఇస్తా. లవర్స్ ఉన్నారు అన్నారంటే మొగుడిని వదిలేసి ఇప్పుడు సంవత్సరం రోజు నువ్వు హాస్టల్లో ఉండవు ఆ? అవునన్నా. నీతో కూడా ఉండే పిల్లలంతా మంచోళ్ళు ఉంటారా వాళ్ళు ఫోన్లు మాట్లాడుతుంటే నీకు కూడా ఫోన్లు మాట్లాడనిపిస్తుంది చెడిపోతావు అంటున్నాం అర్థమవుతుందా చెడిపోతారో నాకు తెలుసు. జనరేషన్ మంచిగా లేదమ్మా అన్న నాకు తెలుసు అన్న. ఏం తెలుసు నీకు ఇది ఎవరితో పడుకున్నప్పుడు చూస్తే కానీ నేను నమ్మాలి ఇంకా ప్రూఫ్ ఇప్పి నువ్వు చూసావా లేదా నువ్వే వచ్చావా ప్రూఫ్ ఇప్పించు అప్పుడు నీకు డైవర్స్ ఇస్తా నేను. ఏం ప్రూఫ్ ఇచ్చాలా ఇప్పుడు నేను అన్నాడు ఎక్కడ కదా, ఎవరితో ఉంటా, ఉన్నానని. నువ్వు ఎక్కడ ఉంటావు? అది ప్రూఫ్ ఇప్పిమనన్నా అప్పుడు నేను ఇస్తా డైవర్స్. ఇప్పుడు నీకు స్పై పెట్టాలి నేను ఒకటే పని వెనకాల ఒక స్పై పెట్టేసి తిరుగుతూ ఉంటాను ఏదైనా నేను చేసుకో నాకు ప్రూఫ్ చూపించి డైవర్స్. అదే అంటా ఉండేది నువ్వు నా పక్కన ఉంటే నేను ఒక అనుమానం పడాల్సిన అవసరం లేదు నువ్వు ఎక్కడో వేరే స్టేట్ లో ఉంటే నేను అనుమానం వస్తుంది నాకు వెళ్ళిపోయినట్టు కాదు. ఇప్పుడు అలా ఉందా జనరేషన్ నమ్మలేకపో సొంత భార్య నమ్మలేకపోతా ఉన్నావు కాబట్టి నేను నీ అనుమానిస్తాను నేను కట్టుకున్న భార్య మీద నీకు నమ్మకం ఉంటే నమ్ముతావు లేదంటే లేదు. సమస్య వేరే దగ్గర ఉంటే నమ్ముతా కూర్చోవాలి సంవత్సరం నువ్వు చూసావా నువ్వు వచ్చావా నువ్వు నా ఇంట్లో ఉంటే అమ్మమ్మ తీసుకొచ్చి పెట్టి అప్పుడు నేను కనుక్కుంటాను నేను. చెప్పేదంటావా ఆయన నమ్మకం లేదు నమ్మకం ఉండేదని కాదు నమ్మకం ఉండే కాబట్టి నేను ఇక్కడ పంపించినాడు ఎంత దూరం నమ్మకం లేదన్నావు ఇప్పుడు నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడంటే నువ్వు 3 నెలలు అని చెప్పి సంవత్సరం రోజులు హాస్టల్లో ఉంటే పెళ్లి చేసుకున్న ఒకటి గమ్ముంటాడా ఎందుకు లేరన్నా పిల్లల్ని చదువులకు పంపించి 100 మంది ఉంటున్నారు. చదువులు పంపించి ఉన్నారమ్మా సమాజం మంచిది కాదు ఇప్పుడు జనరేషన్ మళ్ళీ మంచిదానివే పక్కనోడు మంచోడు ఉండడు నీకేమైనా అయితే యూత్ బాధ్యత మన దగ్గర ఉంటే ఎవరైనా మంచోలే అన్నా. సరే ఆయన కూడా తీసుకుని కాడ పెట్టుకో నేను ఆయన అయితే తీసుకెళ్ళను అక్కడ డిస్టర్బ్ అవుతా నేను. ఏం disturb అవుతావు? మంది ఉంటారు దానికే నీకు అడ్డం అవుతాడు అనేసి అక్కడ నాకు అడ్డం అనేది లేదు నేను ఉండేది ఒక హాస్టల్లో
అన్న నువ్వు చెప్పేది నువ్వు తలకాయ ఉందో లేదో నీకు అర్థం కావట్లా. చదువుకోండావు నువ్వు కొద్దిగా తెలుగు ఉపయోగించు. ఏముంది నీకు? సెన్స్ ఉంది నాకు. ఏముంది నాకు అక్కడ ఆయన ఉంటే నేను డిస్టర్బ్ అయితా. చదువు మీద కాంటాక్ట్ చేయలేను నేను. మీ అమ్మా నాన్న వాళ్ళకి చెప్తే ఈనేట్టుగా ఇక్కడ ఉండరు అత్త మామూళ్ళు. అర్థమైందా? అయితే ఆయన నీ వల్ల ఎన్ని అడ్డుకుంటున్నాడు తెలుసు. ఇంటికాడ వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు గమ్ముంటారా? నీ భార్యను వదిలేసి ఎక్కడ పెట్టినావరా దాన్ని? ఊరు కూడా వెళ్ళిందిరా అంటున్నారు. ఏం చెప్పుకోవాలి ఆయన సమాజంలో? ఏం చెప్పాలా? చెప్పుకోమని చెప్పంటావా? దేనికి చదువుకోవడానికి వెళ్ళి నా భార్య వస్తుందని పట్టు కూడా ఉంటది. లెటర్ రాసి పంపిస్తున్నారు సంవత్సరానికి ఒకసారి. బాగుండవు లేదని ఆయన ఇంకా రోజు నీకు ఫోన్. మరి నేను వర్క్ లో అంటే ఫోన్ ఎలా లిఫ్ట్ చేయనన్నా? లెటర్ నాకు వచ్చినప్పుడే నేను రాసుకున్నాను. మూడు కన్నా ఏంది ఇంపార్టెంట్ నీకు? నాకు చదువు ఇంపార్టెంట్. అవసరం లేదమ్మా. నీ చదువులన్నీ ఆపి నీ జాబు బల్లి ఎంబల్లి నీకు 3 పూట్ల ఆయన అన్నం పెడతారు చాలు. నువ్వు ఇంటికాడ ఉండే ఆయనతో కూడా. నేను ఉండనన్నా. మీ అమ్మ ఇంటికి పోదాం, అందరం పోదాము. నాకు చేయండి. చెల్లి తెగించిన డైవర్స్ తీసుకో. పక్కన ఉంటే సాగుతా నీకు గుర్తుకాల్సిన ఎక్కువైపోయింది. నీకు ప్రూఫ్ చూపించి డైవర్స్ తీసుకున్నా. ఎక్కువ మాట్లాడద్దు నువ్వు. సాగే వాళ్ళకి ఎంతో మంది రోడ్లో ఉంటారు. ఏమన్నా సాగుతానా సాగ రావు నువ్వు. నీకు చదువుకోవడానికి నా బొంగులో చదువు ఆయన సపోర్ట్ ఇచ్చినాడు చదువుకోమనేసి. మనీ పెట్టాడు నీకు ఏం అవసరం కావాలనేసి. వాళ్ళ ఇంటికాడ అన్నీ చూసుకున్నాడు. నీకు ఇన్ని సపోర్ట్ చేస్తుంటే ఆయన మీద తిరగబడుతున్నావు. నువ్వు చేసిన తప్పన్నా. నువ్వు చేసిన పెళ్లి అయినప్పుడు భార్య అనేది ఎన్నైనా కోరికలు కోరతాం కాదనలా. చదువుకోవడానికి వేరేది అక్కడ పంపించడం నువ్వు చేసిన ఫస్ట్ స్టెప్. నేను ఇంక సరేలే పోద్దులే సంవత్సరమే కదా అయిపోద్ది అనుకున్నా. ఇలా 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 మాట్లాడుతూ అనుకోలేదు నేను. ఇది మరి దరిద్రంగా మాట్లాడుతా ఉంది. మళ్ళీ ఫోన్ చూసుకుంటాను చూడు. ఇంకెవరు మెసేజ్ చేస్తా ఉంటాము. ఇప్పుడు ఏందన్న ఎందుకు పిలిపించారు నన్ను? పిలిపించారంటే నీ ఒపీనియన్ తెలుసుకోవడానికి. అసలు మీరందరూ ఎందుకు వచ్చారు? నువ్వు ఎందుకు వచ్చావు? నాకు నీతో మాట్లాడతా వీడుంటే నేను అసలు వచ్చేదాన్నే కాదు. ఇంకోసారి నన్ను తీసుకొస్తే బాగోదు. నీకు అది నా దగ్గరికి రావద్దు. చెప్పేసి పోదురా. నేను చెప్పేది నువ్వు వెళ్ళిపో. నేనేం ఆపను. అర్థమవుతుందా? మీ అమ్మా నాన్న తరపున ఇప్పుడు ఫోన్ చేస్తా. మీ అమ్మా నాన్న గడి చేస్తా. వాళ్ళ ఒపీనియన్ నీ ఒపీనియన్ చెప్పు. నువ్వు డైవర్స్ ఎందుకు ఏమనంటున్నారు? ఆయన జీవితం ఏం కావాలా? నీ పాటకు నువ్వు వెళ్ళిపోతే మీ ఇంట్లో వాళ్ళు మా కూతురు మీద చెప్తే వస్తా అని చెప్తున్నా కదా. సరే ఫోన్ చేయండి మా అమ్మకి. ఏంది నువ్వు చెప్పేది? ఏంది చేయండి. చూడు ఇంకా అక్కడ అర్థమైంది ప్రేమ నీకు. చచ్చిపో అంట. చచ్చిపోతే చేసుకుంటావా? మరి నేను చచ్చిపోతాను ఉంటానంటే చచ్చిపోయిన వాళ్ళు ఆపలేం కదా. ఎవరి కోసం నువ్వు జాబ్ డైరెక్ట్ మొత్తం నా కోసం నా ఫ్యామిలీ కోసం నేను చేసుకుంటాను. నా ఫ్యామిలీ మా అత్త మామయ్య ఫ్యామిలీ. మరి ఆయన వద్దు జాబ్ అని ఇంటికి రమ్మన్నాడు. మరి ఎందుకు రాను? నేను అయిపోయాక ఆయన చెప్పే వెళ్ళాను. ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఎందుకు వద్దు అంటున్నాడు. ఎన్ని నెలలు ఒప్పుకున్నాడు? 3 నెలలు అని చెప్పాను. ఇప్పుడు ఎన్ని నెలలు అయింది? సంవత్సరం అయింది. ఇంకా 3 నెలలు ఆగమని చెప్పాను. సిగ్గుందా నీకు అసలు? నేనే ఒప్పుకుంటున్నా కదా. నాదే తప్పు. నువ్వు చెప్పద్దు నాకు. నువ్వు చెప్పాలి కదా. మరి 3 నెలలు ఆగొస్తా అని. 3 నెలలు ఆగొస్తా. మా అమ్మోళ్ళ ఇంటికి ఉన్నాను. 3 నెలల తర్వాత వస్తాను అత్తగారి ఇంటికి అని చెప్పినట్టు ఉంది నువ్వు. సరే అట్లనే అనుకో. మన మమ్మల్ని ఇంట్లోనే ఉందిలే అనుకో. ఉంటే పర్లా. నువ్వు ఎక్కడో ఉండవు. అవును హాస్టల్లో ఇంకా లేరన్నా. ఎంతమంది లేరు? పెళ్లి చేసుకున్నారమ్మా. పెళ్లి చేసుకుని ఎందుకు లేరు? నేను చూపాను హాస్టల్లో. మన ఇంటి ముందే హాస్టల్ ఉంది కదా. రోజుకొకడు వస్తాడు. అట్టే ఉంటది అక్కడ కూడా. ఇంకెట్ట ఉంటది ఇంకా మామ అట్టే ఉంటది సేమ్. చదువుకునేది వేరు. పెళ్లి కానీ ముందు పెళ్లి అయిన తర్వాత చదువు వేరు నాన్న. సరే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారన్న మీరు? ఇవన్నీ ఉండు నేను సాగుతా అంతే. నీకు ఆయన తరపున ఏమైనా ఇబ్బంది పెడితే నాకు చెప్పు. నేను హాస్టల్లో దించే బాధ్యత నాది. చదువు గిదువు అన్ని పక్కన పెట్టేసి ఆయన దగ్గరకు పో. నీకేమన్నా ఫుడ్ పెట్టకపోయినా నిన్ను చూసుకోకపోయినా నేను బాధ్యత. ఓకేనా? 33 చూసుకుంటున్నాడు. నీకు ఫుడ్ పెట్టలేదు. పనికి ఏమైనా పంపించాడా చెప్పు? నీకు వచ్చినప్పటి నుంచి పని పంపించాడు. అన్నం ఏమైనా తక్కువైందా? నీకేం? మరి ఎందుకు నువ్వు? నీకు జాబ్ దేనికి? ఇంకా చదువు ఇంపార్టెంట్ నాకు. చదువు అన్నప్పుడు పెళ్లి కానప్పుడు గోల్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఉంటుంది అమ్మా గోల్. అది చదువు పెళ్లి కాకముందు ఉండాలి. మిస్ అయిపోయింది. నేను మిస్ చేసుకోవద్దని చెప్పలా. 1 year ఇచ్చాడు. తర్వాత ఇంక మళ్ళీ ఆయన ఇవ్వాలంటే ఆయన జీవితం నాశనం అవుతుంది. ఆయన ఫ్యామిలీ కూడా నాశనం అయిపోతుంది. సరే ఆలోచించమ్మా. ఆయన స్థితి కూడా ఆయన ఫ్యామిలీ తరపున నుంచి కూడా ఎన్ని ప్రెజర్స్ ఉంటాడు చెప్పు ఆయనకి. మగోడు అన్నవాడు రోడ్డు మీద వెళ్తున్నాడంటే ఎంతమంది నీ భార్య వాడుతూ ఉందని ఈడుతూ ఉందని ఎన్ని అంటే ఆయన వినాలి కదా చదువుతో చెప్పు.
నేను ఆలోచించాను అన్నయ్య. ఏంది నువ్వు నేను ఆలోచించదు వచ్చి ఆలోచించదు నువ్వు నువ్వు ఎక్కువ మాట్లాడుకు అర్థమైందా? నువ్వెవడు నన్ను అనడానికి? కొట్టకూడదని ఊరుకో ఉండా నీ అమ్మ నీ అమ్మ నేను కొట్టానే అమ్మ నువ్వెవరివి నన్ను కొట్టడానికి? నీ అమ్మ నిందా కొడతాంటే నీ అమ్మ నువ్వు ఈ అమ్మ దరిద్ర మొఖంతో అసలు ఏంటి? నీ అమ్మ కొట్టకూడదని ఊరుకోండి నేను కొట్టా, నాకు ఉంది. సరే గమనం నీ అమ్మ ఎందుకు పిలిచాడు నీ అమ్మ ఎంత చెప్పినా అర్థం నేను ఎందుకు పిలిచారన్నయ్య? చేసుకోలేదు నీ అమ్మ దెంగేస్తాడు నీ అమ్మ నువ్వు దరిద్ర అమ్మ కొద్దిసేపు చెప్పేసుకోదు ఉండు. ఎందుకు పిలిచావంటే నీ ఒపీనియన్ తెలుసుకోవడానికి. మీ అమ్మ వాళ్ళకి ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వడం వాళ్ళు చెత్త మొహం పెళ్లి చేసుకున్న మా కూతురు అమ్మాయిని అడుగుతాం లేదా ఏం మాట్లాడాలా? పోలీస్ అవును చదువుకున్నా, నువ్వు చదువుకున్నావుగా. పోలీస్ అంటే తెలియదు ఏం చేయాలని హస్బెండ్ ఎలా ఉండాలి తెలియదా నీకు నీకు ఉంది కదా భార్యతో ఎట్లా ఉండాలా నలుగురులని. నువ్వు మాట్లాడొద్దని చెప్పా నీకు. చెయ్యి కోసేస్తాను చేయి చూపించినాడు నేను- మొగుడు చేయి చూపిస్తున్నాడు నాకు ఉంది చెయ్య. ఏంది నువ్వు చెయ్యి చేయి ఉండేది చూపిస్తున్నావు, నీకు ఉండదు. ఏదో మంచిగా కొట్టకూడదని ఉండదు. ఊరుకోడా నువ్వు నేను. మాట్లాడొద్దు, మంచిగా ఉండేది మాట్లాడుతున్నావు అమ్మ. ఇక్కడ. ఏంది మాట్లాడేది నువ్వు మాట్లాడుకో, మర్యాదగా మాట్లాడుతున్నావు మాట్లాడవే కొట్టితే మాట్లాడుతావు నువ్వు కొట్టు. అంత మీద చెప్తా ఉంటావు మారుతావు ఇప్పుడు కన్నా మారుతావు అంటా ఉన్నావు చదువు ఇట్లానే ఉంటా. ఈ అమ్మ ఇంకా ఏం చదువుతానే చేసుకుంటావు ఉంటావు ఇంకా నువ్వు నువ్వు చదువు చేసి జాబ్ చేసి ఎవరికి పెట్టాలనుకోండి ఎవరు అమ్మ నాన్నకంటే చెప్తా ఉంటావు కదా మా అమ్మ మా నాన్న. ఇప్పుడు నేను ఎందుకు చేసుకున్నాడు ఇది మిమ్మల్ని చేసుకోవాల్సింది అవును ఉండు, మీ అమ్మ మీ నాన్న దగ్గర ఉండు. నేను చదువుకొని మా అమ్మ మా నాన్నే చూసుకుంటా. నువ్వు డాక్టర్ ఇచ్చారు ఇంకో పెళ్లి చేసుకుంటా ఇదంతా ఏ పని చెప్పేది కాదు. అసలు నాకైతే ఏం నచ్చట్లే. చేసుకుంటావు నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు నేను చెప్పేది. నీ జీవితము ఇప్పుడు సమాజం మంచిగా లేదు నాన్న. నీ ఫ్రెండ్స్ నీ వాళ్ళు నీ పక్కన ఉండే వాళ్ళని నేను చెడిపేస్తారు. అర్థమవుతుందా? నువ్వు వాళ్ళ మాటలు వాళ్ళ మాటలు ఎవరైనా పోకరి నా కొడుకులు మాటలు పోయినావు అనుకో నేను ఎవరు వినమ్మా. నువ్వు మంచిదానివే, పక్కన పోయాడు మంచోడు ఉండడు. నీకేమైనా ఇబ్బంది అయితే ఈయన కాడికి వస్తే మళ్ళీ రాణిస్తారా దగ్గరికి? మీ అమ్మ ఇంటికి రాణిస్తారా? అప్పుడు నేను కూడా చేంజ్ అయిపోతాలే అన్న అప్పటికి ఆమె అన్నాడు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే తప్పలేదమ్మా. రెడీగా ఉంది ఇప్పుడు దొరికితే అసలు మంచోడు ఎయిర్ ఫోర్స్ దొరికితే 10 లక్షలు వస్తే వెళ్ళిపోద్ది నువ్వు వెళ్ళిపోతున్నావు కదా ఇంకో పెళ్లి చేసుకొని అట్లా వెళ్ళిపోతాను నాకు అవసరం లేదు. చేసుకున్న పేరుకి తప్పితే నీతో కాపురం చేసింది లేదు పెట్టింది లేదు మొత్తం హాస్టల్లో నీ పోలీసు డ్యూటీలోనే అయిపోయింది ఇంకా నీ పెళ్లి చేసుకుని సుఖమేముందా నాకు చేసుకో అందుకే చేసుకుంటాను డైవర్స్ అయ్యేవను ఎలా చేసుకుంటా నేను చూస్తా. ఎందుకు చేయకపోని నాకు అనవసరం. నేను ఇవ్వను. 3 నెలలు ఆగి నాకు టైం ఇవ్వండి. అయితే 3 నెలల దేనికి టైం నువ్వు జాబ్ కొడతావు నేను కాదనలా. నువ్వు జాబ్ కొట్టి ఆయన తీసుకొచ్చా ఇప్పుడు దాకా నేను రానిడు ఆయన. ఇప్పుడు ఆయనకు లజ్జ పరువు మొత్తం పోయిన ఊర్లో. అర్థమవుతుందా? నువ్వు జాబ్ తెచ్చిన తర్వాత తిరిగి రావు. నువ్వు బయట నీ పెళ్ళం ఉండదా ఎవరితోనే లేచిపోయింది అన్నారు వాళ్ళని ఏం చెప్పాలా? పెళ్లి చేసుకుని సుఖంగా ఇద్దరికి నేను చెప్పేది నువ్వు అక్కడ కూర్చొని నేను కూర్చొని పిల్లలు పుట్టుకుంటాం వయసు లేక అయిపోతున్నది. అర్థమవుతుందా? అర్థమైంది. అవన్నీ మనసులో పెట్టుకోకుండా మంచిగా ఉన్నాను ఇంటికాడ. నువ్వు ఆడక నేను ఉంటాను నువ్వు వేడుండు అనేసి ఏంది ఇది? చదువుకోండి నాన్న కొద్దిగా ఆలోచించు. ఉంటాను ఒక్క మాట చెప్పొద్దని ఎదురు చూస్తాడు. లేదన్నా ఆయన ఎక్కువగా ప్రవర్తిస్తున్నాడు, నన్ను టార్చర్ పెడుతున్నాడు, నాకు ఇష్టం లేదు చెప్పు కావాలంటే అవి చూపిస్తా. ఆయన సైడ్ నుంచి ఏ తప్పులేదు నువ్వే చెప్పాను. ఒక మాట చెప్పు నేను ఏమన్నా ఒక మాట ఏమన్నానేమో సరే అన్న అయితే అన్నం పెడతాలేనేమో ఒక మాట టైం ఇస్తే అయిపోతే నేనే వచ్చి ఉంటాను. నేను టైం గేమ్ ఇచ్చేవాడిని కాదు. నేను పిలిపించింది కదా 2 విషయాలకి. ఒకటి నువ్వు ఇక్కడ డైవర్స్ అన్న ఇచ్చేసి వెళ్ళిపో. నీకు నచ్చకపోతే నీ నచ్చినోడితో ఉండు ఏమైనా చేసుకో. నీ డైవర్స్ ఇచ్చేసి సైన్ చేసి వెళ్ళిపోను. ఇక్కడ పేపర్ తెప్పిస్తా సైన్ చేసి వెళ్ళిపో. మీ అమ్మ నాన్నతో మేము మాట్లాడుకుంటాం. ఆయన నీ డైవర్స్ ఇప్పిస్తా. సరే మా అమ్మ మా నాన్నకు కాల్ చేయండి అయితే. వాళ్ళ నువ్వు పెళ్లి చేసుకునిందే వాళ్ళు కూడా ఉన్నారు అంటే కాపురం చేస్తున్నారు. నువ్వే కదా కాపురం చేయాల్సిందే. మాట్లాడతాను చెప్పా అమ్మ నీతో ఎందుకు కాపురం చేస్తారా? నువ్వు చేయాలి కదా. నువ్వు ఎక్కువ మాట్లాడద్దు. ఆయన ఏమంటాడంటే పెళ్లి చేసుకుని నువ్వు అంటున్నాడు. మీ అమ్మ తప్పుగా అంటాంలా. అర్థమవుతుందా? వాళ్ళతో ఏం చెప్పింది వాళ్ళు చెప్పినట్టు ఆడతావు నువ్వా? వాళ్ళు చెప్పినట్టు కాదు పెళ్లి చేసింది వాళ్ళే. పెళ్లి వాళ్ళే చెప్పారు నేను అక్కడ ఉండవు మొగుడు కాడికి పోతాను వాళ్ళే చెప్పారా? మరి మీ అమ్మ నేను చెప్తే వచ్చినంత కాపురం చేస్తా. మీ అమ్మతోనే చెప్పిస్తా. చెప్పి అంతా ఒకటే అయితే మొత్తం అప్పుడు అమ్మకి చెప్పినా కూడా నువ్వు అమ్మ నొప్పిచ్చేస్తావు. అందరు నొప్పిచ్చేస్తావు. మొత్తం నాకు పెద్ద టోపీ పెడతా ఉండవు. ఇప్పుడు 3 నెలలు టైం కావాలి. నాకు అయినా వద్దులే కానీ ఆయన చాలా బాధపడుతుండమ్మా. వాళ్ళ ఫ్యామిలీ చాలా వాళ్ళు అంటే ప్రతి ఒక్కరు మంచి నీ మొగుళ్ళు అంటే వాళ్ళు ఉండరు అర్థం చేసుకునే వాళ్ళు. అర్థమైంది? వాళ్ళ ఫ్యామిలీలో ఆయనకి ఆపోజిట్గా ఉన్నారు తిడతా ఉన్నారు. ఆయన బాధ దేవునికి తెలవాలి. చేసుకున్నాడు అని తెలుసా? కాబట్టి నేను చెప్పేది ఒకటే అన్న నాకు ఈయన ఇష్టం లేదు. నేను చదువు చేసుకుని ఇంకొన్ని పెళ్లి చేసుకుంటా. మా అమ్మలు బలవంతంగా చేశారంటే నేను పేపర్ తెప్పిస్తే సైన్ చేసి వెళ్ళిపోమ్మా. నేను చూసుకుంటా. నేను ఏమి ఇబ్బంది పెట్టను వెళ్ళిపోవచ్చు. లేదు నేను వస్తానన్నా నాది ఇప్పుడు దాకా తప్పైంది నేను క్షమించు నేను కాపురం చేసుకుంటా మంచిగా అంటే వెళ్ళిపో. రేపు నుంచి ఇప్పుడు నీతో కూడా ఆయన వస్తాడు బ్యాగ్ సర్దుకొని హాస్టల్ నుంచి ఆయన కూడా పో. లేదు మీ ఇంటికాడ వచ్చి మాట్లాడమన్నా మాట్లాడతాను నేను.
వాళ్ళు ఏమైనా అంటారంటే వాళ్ళతో కూడా నేను మాట్లాడతా. అర్థమైందా? అంతేగాని మా అమ్మను ఫోన్ చేయి మాట్లాడతా, నేను రాను నాకు 3 నెలలు ఇయ్యి అంటే నేను అలాంటిదైతే కాదు. నేను కొద్దిగా ఆలోచించుకొని చెప్తానన్న అయితే. ఏంది ఆలోచించుకునేది? పెళ్లి నేను చేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ ఆలోచించాలా? ఆలోచించి కొత్తగా ఆలోచించాలా ఇప్పుడు? ఉండాలా వెళ్ళాలనేది. ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడుకో. ఎవరికి ఫోన్ చేయండి, ఫోన్ కూడా మీకు ఇస్తా తీసుకోండి. ఇంకా ఆలోచించేది ఏంది? ఇక్కడ మీ మొగుడే కదా, ఎవరున్నారు కొత్త వాళ్ళేడా? ఎవరు ఉన్నా సరే ఏమన్నా సీక్రెట్లు మాట్లాడాలా? ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరిద్దరు మాట్లాడుకునే కావాలంటే సైడ్ ఉంటాయి. ఎవరితో షేర్ చేసుకుంటారు? నాతోనే కదా షేర్ చేసుకోవాల్సింది. సమస్య షేర్ చేసుకోలేదు. నేను ఇప్పుడు ఒక సెకండ్ షేర్ చేసుకో పనికి రానప్పుడు ఆయనతో నేను పర్సనల్ గా మాట్లాడే పని లేదు. మరి ఇంకెవరితో మాట్లాడతావు? ఎవరితోనే పెళ్లి చేసుకుని కాపురం చేయాల్సిన ఆయనతో నువ్వు ఆయనతో మాట్లాడక ఎవరితో మాట్లాడతావు? ఒక రౌండ్ ఆలోచిస్తున్నావా? మనిషి దూరం అయిపోతే దూరం అయిపోతుంది. నువ్వు సంవత్సరం రోజు హాస్టల్లో ఉండి నీ కోసం ఆయన వచ్చినంటే ఆయన ఎంత గొప్పడు అని అర్థం చేసుకో ఒకసారి. రోజు గడప దాటిందంటే ఆడదాన్ని దూరంగా ఎక్కడికి పోయినామని అడుగుతున్నారు ఈ కాలం. నువ్వేందంటే సంవత్సరం అయినా సరే నీకోసం ఆయన నమ్ముకుంటూ ఉన్నాడు. నా భార్య మంచిదనేసి నమ్ముకుంటూ ఉన్నాడు. నువ్వేంటే నేను రాను అన్నావు. ఏమంటే తిడతానా మారద్దు అనుకుంటాడు. చిట్లో కూడా మారలేదు. ఇప్పుడు ఏందన్నా, ఇప్పుడు ఆయనతో ఉండమంటారు, ఆయన కూడా నాతో హాస్టల్ నీకు తెలియదా? నీకు ఆయన కూడా వచ్చి హాస్టల్లో ఉంటాడా? హాస్టల్ గెస్ట్లు వద్దమ్మా, నీకు చదువు అయినా వద్దు. ఇంకా నీకేమైనా అమౌంట్ ప్రాబ్లమా? మీ ఇంట్లో పేదోళ్ళ? నీకేం ప్రాబ్లం చెప్పు. నాకే ప్రాబ్లం లేదు. మరి ఆయనతో కూడా వచ్చి నువ్వు జాబులు గీబులు ఏం అవసరం లేదు, ఉండు. నీకు అంతగా జాబ్ చేయాలనుకుంటే వాళ్ళ ఇంటికాడ గురించి చదువుకొని ఎగ్జామ్ పోయి ఇప్పుడు ఇంటికాడ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ పోయి రాయి, ఓకేనా? నేను హాస్టల్లో ఉంటా, నాకు డిస్టర్బ్ ఉంటుంది, అవన్నీ వద్దు, అవసరం లేదు. చదివి వాడు ఎక్కడున్నా చదువుతాడు, డిస్టర్బ్ అవన్నీ చెప్పడు. సరే మీరు చెప్తున్నారు కదన్నా, సరే ఉంటా. సరే ఇంకేమన్నా? ఇప్పుడు ఈ ముందు ఉంటా నిందన్నా, మళ్ళీ రేపు 2 రోజులు నేను వెళ్ళిపోతానంటే ఏం చేయాలి? ఇప్పుడు రేపులే గీపులే నేను ఇప్పుడు పోతున్నా, అందరం పోదాం, బ్యాగ్ చదువుకొని ఇంటికి తీసుకొని పో. మీ ఇంటికాడ ఏమైనా ప్రాబ్లం అయితే నేను వస్తాను. ఇంటికాడ ఏ ప్రాబ్లం లేదు, అమ్మాయిని తీసుకొని వాళ్ళ అమ్మాలు ఏదైనా ఊరుకోనన్నా. వాళ్ళ అమ్మాలు డాడీ ఏం మాట్లాడినా ఏమనంటారు? ఏం తిట్టినా ఆయన సర్దుకు చెప్పుకోమని చెప్పు. నా మీదకి ఏది వచ్చినా నేను కొడుకన్నాక నాతో మాట్లాడుతాను, ఉందని వాడు వచ్చినప్పుడు అడుగుతారు అంతే, ఏం లేదు. నువ్వు అంత మంచిగా ఉండాలి అంతే. వచ్చినప్పుడు దాటుకొని నీ కాడకి రావాలి ఏ మాట అయినా. ఆయన ఏమంటున్నాడు, నా భార్య నాతో కూడా నన్ను కాడ చూసుకుంటా. సరే అయితే ఉంటా. నేను నీ జీవితం కోసం చెప్తున్నాను అన్న, ఒక మాట. ఫ్రెండ్స్ మన పక్కన ఉండే వాళ్ళందరూ మంచోళ్ళు ఉంటారు. నువ్వు హాస్టల్లో ఉండేది, ఆడ ఎడ్మిట్ వాళ్ళు ఉంటారు తెలుసు. ఇప్పుడు జనరేషన్ ఎట్టుంది తెలుసా? ఒక ఫోన్ జీవితాన్ని నాశనం చేస్తారు. ఏమైనా జరిగినా ఫోన్ కూడా నేను రావాలి కానీ ఎవరు రారు. ఏమైనా అయిందనుకో ఎవరు బాధ్యత చెప్పు? మీ అమ్మోళ్ళు వస్తారా? నీ మొగుడే వస్తారా? వాళ్ళు దేనికైనా సరే. నువ్వు అయినా వదిలేసి చదువు నువ్వు చదువు నాన్న, చదువు జాబ్ చేయి ఏమైనా చేయి, కానీ అది మ్యారేజ్కి ముందు. మ్యారేజ్ అయిపోయిన తర్వాత కొన్ని ట్రై చేయాలా, కొన్ని లైట్ తీసుకోవాలి. మన ఇష్టాలు కష్టాలు కొన్ని వదులుకొనియాలి. భర్త మన కోసం ఇంత సపోర్ట్ చేసినాడు, ఆయన ఇబ్బంది పెట్టకూడదు. మనకి పెళ్ళి 1 year అవుతుంది, ఇన్ని రోజులు మన కోసం ఓపిక పట్టాడు. పెళ్లి చేసుకొని పిల్లలు కనాలి, ఆయనకి ఆశ ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీకి ఆశ ఉంటుంది. మనం ఇక్కడ ఉండి ఎట్లా అనేసి అనుకుంటారు లేదా? ఊర్లో ఏమనుకుంటారు ఆయన గురించి చెప్పు? యువత వెళ్ళిందిరా ఏమైందిరా ఇన్ని అనుకుంటారు. ఆయన మీరు చెప్పినట్టు ఉంటాను, ఉన్నట్లేదు కదా. మళ్ళీ ఇంకొకసారి నాకు కానీ రిపీట్ అయితే మీ అమ్మలతో నీకు సంబంధం లేదమ్మా. సరే అర్థమవుతుందా? వాళ్ళు మా కూతురు అల్లారి ముద్దుగా పెంచినారనేసి వాళ్ళు మాటలు చెప్తా వినొద్దు. నీకు ఆయన సైడ్ నుంచి ఏదైనా ఇబ్బంది అయితే ఇమీడియట్లీ నా నెంబర్ తీసుకొని నాకు ఫోన్ కొట్టు. సరే మీరు చెప్పారు కదా. కోపం అయితే తగ్గించుకున్నాను. నా కోపం ఉంటే ఆయనే కాదు నేను కూడా కొట్టాల్సి వస్తుంది. అర్థమవుతుందా? కోపం పనికిరాదు. ఆడదానికి ఆనికి మనికి పోవాలా. చెప్పారు కదా మొగుడు చెప్పినట్టు కొన్ని, నువ్వు చెప్పినట్టు ఆమె కూడా కొద్దిగా చదువుకున్న అమ్మాయి కాబట్టి ఏం చెప్పినా ఊహ అంటేనే కానీ ఊహు మాత్రం అనను. ఈ కాలేజు ఈ జాబులు ఇవన్నీ పనికిరావు. నాకుంది జాబు, నేను శుద్ధంగా సాక్కుంటా రా. నా నుంచి ఏమన్నా ఇంకా బాధ అనిపిస్తా ఉందంటే ఫేస్ టు ఫేస్ నాకు చెప్పచ్చు. మొగుడు భార్యకే చెప్పాలా, భార్య మొగుడికే చెప్పాలా. ఇప్పుడు ఏమన్నా నీకు ఏమన్నా నుంచి ఏమైనా ప్రాబ్లం ఉందా? ఏమీ లేదు, శుద్ధంగా రా ముందు అంతే. సరే వస్తాను. ఇప్పుడు పెళ్ళి అయినప్పుడు అమ్మగారి ఇంటికాడ మీ ఇంటికాడ ఉన్నట్టే అత్తగారి ఇంటికి ఉండదు నాన్న. కొన్ని మీ అమ్మ నాన్న అయితే నువ్వు చెప్పినట్టు వింటారు, అక్కడ వింటారు కదా. కొత్త బిడ్డ, చదువుకున్న బిడ్డ, కొత్తగా పెళ్ళి అయింది కాబట్టి కొన్నిటికి ఓకే అంటారు. ప్రతిదీ ఓకే అనాలి రూల్ లేదు. ఆయనకి నచ్చినట్టు నీకేమైనా ఇబ్బంది అయితే ఈయనకే చెప్పు. మీ అత్తకి మీ మామకి వాళ్ళతో ఏం అవసరం లేదు. నీకేమైనా ఇబ్బంది అయితే ఈయనకి చెప్పు, ఆయన చూసుకుంటాడు. అర్థమైందా? మీరిద్దరూ ఎప్పుడు ఉండాల్సింది మీ అమ్మా నాన్న, వీళ్ళమ్మా నాన్న కాదు. నువ్వు చదువు, మీరు చెప్పినట్టు పోతాం. చదువు అనేసి పక్కన పెట్టేసి ఆయన జీవితం మంచిగా ఉండండి. ఎంత ఏజ్ ఆయనకి? ఇంకొక 2 years 3 years పోతే పిల్లలు పుట్టరు. అవసరం అర్థమవుతుందా? ఏజ్ దాటిన తర్వాత పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందమ్మా. పెళ్లి చేసుకునే దేనికి? జీవితాంత లక్షలంగా పిల్ల పాపలతో ఉండడానికి చేసుకుంటారు. నువ్వు అక్కడ ఉంటావు, ఈయన ఎక్కడ ఉంటాడు? 2 సంవత్సరాలు వేస్ట్ అయిందా లేదు ఇప్పుడు మీకు? చదువు అని నువ్వు పోయినావు, అయిందా లేదు? నువ్వే చెప్పు మరి. అయింది. సరే మీరు చెప్పినట్టు వెళ్తా అంటున్నాను కదా నాన్న. నువ్వు మాట్లాడితే నాకు కిందలుగా అనిపిస్తా ఉంది, చాలా జోక్గా మాట్లాడుతున్నాను. వెళ్తా అని సీరియస్ గానే చెప్తున్నా. అర్థం చేసుకొని మాట్లాడు. అర్థం చేసుకునే చెప్తున్నా, నేను వెళ్తాను.
బిహేవ్ నీ యాటిట్యూడ్ అట్టున్నది అటుంటే పనికిరాదు నాన్న. అదే అన్నా మీరు చెప్పారు వచ్చి బాగుంది చెప్పే పద్ధతి ఎట్టుందంటే అది వేరే రకంగా ఉంటుంది, ఇనే రకం. నువ్వు ఎట మాట్లాడుతున్నావు అంటే అయితే వెళ్తా అన్నట్టు మాట్లాడుతున్నావు. అది ఇంతకన్నా ఇంకేం చెప్తారు? సరేలే నేను అర్థం చేసుకున్నా కదన్నా, అయిపోయిందిలే, నేను మాట్లాడినావు కదా, అయిపోయింది, నేను తీసుకోకపోయి నేను చూసుకుంటా. ఇంకా అదేదో మీరు అన్నారు కదా బాండ్ పేపర్లో ఒక సంతకం చేయించుకోండి ఊరికే. సంతకాలకి ఎందుకు మళ్ళీ ఎందుకన్నా? పెట్టవు ఇప్పుడా? నువ్వు మళ్ళీ వెళ్ళిపోతే ఏం చేయాలా? నేను వెళ్ళనని చెప్తున్నా కదా, వెళ్ళితే సంతకమే కదా. షూరిటీ అంటే పెట్టు, ఏమైంది ఇప్పుడు ఎందుకు? అది నేను పెట్టమన్నా పెడతా, ఏముంది? నాకైతే ఒక సైన్ పెట్టేస్తే వెళ్ళిపో, నేను ఏం డిస్టర్బ్ చేయను. ఆయన కూడా పో, నీకు ఏమైనా ప్రాబ్లం అయితే నాకు చెప్పు. నేను సంతకం అయితే ఇప్పుడు పెట్టను. నీకు నేను ఏమంటున్నానంటే నువ్వు ఈ రోజు పోతావు మళ్ళీ ఏమనంటే వెళ్ళిపోతావు, లేదు ఆట ఆడద్దు. ఇస్తున్నా కదా. నేనేమంటాను ఒకటి నువ్వు అన్నా, నేను పోతున్నా, ఆయన తరపు నుంచి నాకేమైనా ఇబ్బంది అయితే నేను నీకు ఫోన్ చేస్తాను, నువ్వు వచ్చి క్లియర్ చేయను, నేను వస్తా. కానీ ఆయన తిట్టినాడు ఆయన చేసినాడు నేను మళ్ళీ వెళ్ళాను అనుకో, అది నాకు సెట్ కాదు. ఇంకొకసారి ఏమన్నా అయితే ఆయన డైవర్ట్ తీసుకోవచ్చు, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని నాకు సంతకం పెట్టి వెళ్ళిపో. నేను గ్యారెంటీ ఇస్తున్నా కదన్నా. గ్యారెంటీ నాకు వద్దు. ఇంకొకసారి నేను కడప దాటిపోను, నా భర్త చెప్పినట్టు వింటాను అని సంతకం పెట్టు. ఒకవేళ నేను వెళితే ఆయన రెండో పెళ్లి చేసుకోవచ్చు. నాకు సంతకం పెట్టేసి నువ్వు ఏడాది చేసుకో. డైవర్స్ ఇస్తాను. సరే అన్న పేపర్ తీసుకురండి పెడతా. ఇంకా తీసుకురాట. పెట్టము. నేను ఓన్లీ ఇది ఫార్మాలిటీస్ అందరం అనుకోవద్దమ్మా. నువ్వు ఇంకొకసారి కానీ ఆయన అనేసి నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఆయనకు రెండు పెళ్ళి చేసేదాన్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఖచ్చితంగా అయితే నేను ఇది సాక్ష్యంగా ఉంటుంది నీ ఇష్టం. మళ్ళీ నీ జీవితం మళ్ళీ జీవితంలో మళ్ళీ మొగుడు కడిపోయే అర్హతే ఉండదు నీకు. సరే మీరు చెప్పారు, నేను సైన్ చేశాను కదా. నేను అదే చెప్తున్నా, చేసుకున్నాను ఒకటి చేయి. మీ ఇద్దరిలో ఎటువంటి ఇబ్బంది వచ్చినా నాకు ఫోన్ చేయండి. కానీ అమ్మాయి వెళ్ళిపోయింది అనేసి మీ ఇంట్లో వాళ్ళు ఏమైనా గొడవ వేస్తున్నా అది కాదు. వాళ్ళ సైడ్ నుంచి కానీ నీ సైడ్ నుంచి కానీ అమ్మాయిని ఏమైనా ప్రెజర్ చేయదు. ఓకేనా? లేదు అంతకు ఇబ్బంది అవుతుందన్న అంటే నేను వస్తాను, మీకు సపరేట్గా ఏమన్నా రూమ్ అనేది తీసుకుని అక్కడే ఉంది, మీ ఊర్లోనే మీ ఇంట్లోనే ఒక రూమ్లో ఉంది. ఓకేనా? ఇంకొకసారి ఏదైనా ఇబ్బంది అయినా అంటే నీ సైన్ ఆయన సైన్ ఉంది. మీ సైడ్ నుంచి ఎటువంటి ఇబ్బంది వచ్చినా నాకు కాంటాక్ట్ అవ్వండి. కానీ మీ సొంత నిర్ణయాలు అయితే తీసుకోవద్దు. ఓకేనా? తీసుకో తమ్ముడు. ఇంకేమన్నా మీ ఫ్యామిలీలో కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ? ఫ్యామిలీ అయితే ఏం ప్రాబ్లం ఉండదు అన్న, నేనైతే బంగారం చూసినట్టు చూసుకుంటా. అలాంటి భర్త ఉంటే చాలు. నేను ఫస్ట్ రావడమే అడిగానే లేదు, ఆయన సైడ్ నుంచి నీకు ఏదైనా ఉందనన్న ఇబ్బంది, కొట్టడం తిట్టడం లేకపోతే నీ విసిగించడం ఏదన్నా ఉందనంటే ఏం లేదన్న. మరి అలాంటప్పుడు లక్ష్యంగా ఉండొచ్చు కదా. చదువు అనేది నాకు గోల్స్ ఉంటాయి, అందరూ ప్రతి ఒక్కరికి ఉంటుంది నాన్న, జాబ్ రావాలనేసి ఒక టైమింగ్. పెళ్ళి అయ్యేదాకా, పెళ్ళి అయిపోయినప్పుడు నువ్వు పెళ్ళి అయిన తర్వాత కూడా జాబ్ చేస్తానన్నావు, పర్మిషన్ ఇచ్చినాడు, అంతా బాగుంది కదా. సో మిస్ అయినప్పుడు నువ్వు చేసే స్టెప్ అనేది రాంగ్ అనిపిస్తుంది. నీకు అనిపిస్తుందా లేదు? 1 year అవుతుందా పెళ్ళి అయిన ఆయన గమ్మున అంటే నీ జీవితం నాశనం అవుతుంది, ఆయన జీవితం నాశనం అవుతుంది. అవునా కదా? నువ్వు ఇప్పుడు వయసులో ఉండారు, జనరేషన్ ఆయన వెళ్ళిపోతే ఇంకొకటి చేసుకుందాం, మా అమ్మ నాన్న నన్ను చెప్పినట్టు వింటున్నారులే అంటే కుదరతుంది. ఎప్పటికైనా సెకండ్ మ్యారేజ్గానే ఉంటుంది. చాలా బ్యాడ్ నేమ్ అది. అర్థమైందా? అతడు మగోడు, నువ్వు కాకపోతే ఇంకొకడు అన్న చేసుకుంటాడు. కాకపోతే నేను ఇష్టపడ్డాడు, లవ్ చేశాడు కాబట్టి మళ్ళీ నీ కోసం 1 year అయినా కూడా వెయిట్ చేస్తున్నాడు. అలాంటి గొడవలు ఏం పెట్టుకోకుండా మంచిగా ఉండండి. ఓకేనా? చెయ్యి. తాపాలు ఉండకూడదు. కోపం ఏమన్నా ఉంటే డైరెక్ట్గా ఇక్కడే మాట్లాడి ఇక్కడి నుంచి అది నువ్వు అన్నావు ఇది నువ్వు అన్నా చెప్పాకండి. ఓకేనా? చెప్పు, నోట్లో ఆయన ఏం కావాలి నీకు? ఆయన ఏం కావాలా? అదే లెక్కనండి. రేగి కానీ షర్ట్లు పట్టుకునేది అలాంటి చేసుకోవద్దు. మీకు ఏమైనా ఇబ్బంది అని నేను వస్తా, మీ ఇంటికి వస్తా, వాళ్ళ ఇంటికి కూడా వస్తా. అమ్మ నాన్న ఈరోజు ఉంటారు, రేపు ఉండరు నాన్న. ఉండేది ఎప్పుడు భర్తే. నువ్వు ఇతను వదిలేసి ఇంకొకరితో ఉంటానంటే ఎప్పుడు ఎవడైనా సరే వాడుకొని వదిలేస్తాడు. కట్టుకున్న భర్తే కూడా ఉండేది. జీవితాలు నాశనం చేసుకోకుండా మంచిగా ఉండండి. ఓకేనా? సరే అన్న. రమ్మంటారు ఇంటికి, మీరే పోతారా? నేనైతే హాస్టల్ దాకా వస్తాను, బ్యాగ్స్ అక్క వస్తుంది మీ ఇంటికి కావాలంటే, అక్కనే ఆ తమ్ముడు పంపిస్తా. ఇద్దరు వెళ్ళేసి మీకు ఇబ్బంది లేదన్నా మేము లక్షలంగా ఉన్నామంటే వాళ్ళు ఇద్దరు రిటర్న్ పంపించండి. నేను వేరే దగ్గరికి వెళ్ళేది ఉంది. లేదన్నా నువ్వు రాన్నా నాకు భయం వేస్తుంది, నేనే వస్తా, నా పని ఆపనని వస్తా. కోపం ఒకసారి తగ్గించుకున్నాను, నాకు మాట. కోపం తగ్గించుకుంటేనే లైఫ్ అనేది స్టాండర్డ్గా ఉంటానన్న. కోప తాపాల్లో ఒక మాట అని ఆయన ఒక మాట అని దీన్ని నిలబడవు జీవితాలు. ఓకేనా? నాకు మాట ఇచ్చి కోపం తగ్గించుకో. ఆయన ఏమన్నా అన్నా సరే నాకు చెప్పు, అంతే, ఇంకేమొద్దు. నేను చూసుకుంటా ఆయన్ని. అన్న మన పక్కే సపోర్ట్ చేసిన వాళ్ళే మనం ఏదన్నా ఉంటుంది అని మాత్రం అనుకోవద్దు. ఆ అమ్మాయి అదే చెప్తున్నా, ఆ అమ్మాయి నా మాట గౌరవించి వస్తుంది ఈరోజు. ఆ అమ్మాయి మీద చిన్న గీత పడకూడదు, ఒక మాట పడకూడదు. ఆ అమ్మాయి సైడ్ నుంచి ఏదైనా ఇబ్బంది అయితే నాకు చెప్పు. ఓకేనా? బాయ్.